ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రారంభించిన వినూత్న కార్యక్రమం స్వర్ణాంధ్ర P4 జీరో పావర్టీ ఇనిషియేటివ్. ఈ పథకం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్పై ఆధారపడి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు మరియు సమాజం కలిసి పనిచేసే విధంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో అత్యంత పేద కుటుంబాలను బంగారు కుటుంబంగా గుర్తించి వారికి సహాయం చేసే దాతలను మార్గదర్శకులుగా కల్పిస్తోంది. ప్రభుత్వం ఈ ప్రక్రియలో సమన్వయకర్తగా పనిచేస్తూ ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయాన్ని సరైన మార్గంలో అందిస్తోంది. దీని ఫలితంగా ప్రతి కుటుంబానికి అవసరాలకు సరిపోయే సహాయం అందుతూ వారి జీవితం స్థిరంగా అభివృద్ధి దిశగా సాగుతోంది. ఈ పథకం కింద సంస్కృతి సేవా సమితి మార్గదర్శకగా ముందుకొచ్చి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి మార్గదర్శకత్వంలో ఈ సేవా కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తూ ప్రజల్లో నమ్మకం, ఆశలు పెరుగుతున్నాయి. శుద్ధమైన తాగునీటి అవసరాన్ని గుర్తించిన సంస్కృతి సేవా సమితి ముదిగుబ్బ మండలంలోని పైపేడు గ్రామం, తాడిమర్రి మండలంలోని పిన్నదరి గ్రామం, బత్తలపల్లి మండలంలోని గరిసెనపల్లి గ్రామం, ధర్మవరం మండలంలోని రేగాటిపల్లి మరియు పోతుకుంట గ్రామాల్లో RO నీటి ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ప్రతి ప్లాంట్ నిర్మాణానికి సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు చేయబడింది. దీంతో శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వచ్చి జల సంబంధిత వ్యాధులు గణనీయంగా తగ్గాయి. పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్లే విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన సంస్కృతి సేవా సమితి 2000 మంది 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందించారు. దీనివల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటూ వారి చదువుపై మరింత దృష్టి పెట్టగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యంతో సంస్కృతి సేవా సమితి నియోజకవర్గంలోని అనేక వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించింది. అదేవిధంగా అవసరమైన వారికి మోకాళ్ల శస్త్రచికిత్సలను సమర్థవంతంగా నిర్వహించి వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. అంతేకాకుండా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించి చెవిటి వారికి హీరింగ్ ఎయిడ్ యంత్రాలను పంపిణీ చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. దీని ఫలితంగా ఇంతకాలం నడవలేక ఇబ్బంది పడ్డ అనేక మంది మళ్లీ నడిచే స్థితికి చేరుకొని తమ దైనందిన జీవితాన్ని స్వయంగా సులభంగా కొనసాగిస్తున్నారు. అలాగే సహాయక పరికరాల ద్వారా దివ్యాంగులు మరియు చెవిటివారు కూడా స్వయం సమర్థులుగా జీవితం ముందుకు సాగిస్తున్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలనే లక్ష్యంతో సంస్కృతి సేవా సమితి నియోజకవర్గంలోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మించింది. ప్రతి టాయిలెట్ నిర్మాణానికి సుమారు 7 లక్షల రూపాయలు ఖర్చు చేయబడింది. ఇవి విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌకర్యవంతంగా రూపొందించబడ్డాయి. దీంతో విద్యార్థులకు పరిశుభ్రమైన మరియు సురక్షిత వాతావరణం ఏర్పడి వారి హాజరు శాతం పెరగడంతో పాటు చదువులో కూడా గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. నిరుద్యోగ యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో సంస్కృతి సేవా సమితి వివిధ జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించింది. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో అవకాశాలను అందుకునేందుకు ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలను కూడా అందించింది. దీనివల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై స్పష్టత పెరిగి భవిష్యత్తుపై నమ్మకం పెరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు మార్గదర్శిగా బాధ్యత తీసుకుని తన వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయలు విరాళంగా అందించి రేగాటిపల్లి గ్రామానికి డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనం అందించారు. దీనివల్ల గ్రామంలో పరిశుభ్రత వ్యవస్థ మెరుగుపడి ప్రజలకు మరింత ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కలిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సంస్కృతి సేవా సమితి మరియు మార్గదర్శకులు గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నారు. దీంతో గ్రామాలు అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతూ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తున్నాయి. స్వర్ణాంధ్ర P4 పథకం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నది.